అనామిక ఇంటి బయట ఏర్పాటు చేసిన ట్యాప్ దగ్గర కూర్చొని ఆ ట్యాప్కి వాటర్ పైప్ పెట్టుకొని అదే పనిగా నీళ్లు తాగుతూ ఉంటుంది. ఇంటి గుమ్మం దగ్గర అత్తగారు శారద, భర్త రమేష్ నిలబడి అయోమయంగా అనామికని చూస్తూ ఉంటారు. నీళ్లు రాకపోవటంతో నోట్లో నుంచి పైపును తీసి, ట్యాంకర్లో వాటర్ అయిపోయినట్టున్నాయి అత్తయ్య. అత్తయ్యా అంటూ గుమ్మం వైపు చూసింది. తన వైపే చూస్తున్న ఆందోళనగా వస్తున్న అత్తగారు శారద, భర్త రమేష్ కనిపించారు. అత్తయ్య అత్తయ్య ట్యాంక్లో నీళ్లు అయిపోయినట్టున్నాయి, వెళ్ళి మోటార్ వేయండి, ట్యాంక్ నింపండి, నాకు బాగా దాహం వేస్తుంది. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి ఆ నీళ్ల మోటార్ వేయండి, దాహాన్ని తట్టుకోలేకపోతున్నాను. శారదకి కోపం వచ్చింది. పళ్ళు కొరుకుతూ, నీ అమ్మ కడుపు మాడ, ఏం దాహమే అది, నీ దాహం తగలయ్యా. మన ఇంటి పైన పెట్టుకున్నది మామూలు ట్యాంక్ కాదు, 2000 లీటర్ల నీళ్లు పట్టే ట్యాంక్ అది. అట్లాంటి ట్యాంకులు ఇప్పటికే 4 తాగేసావు, అంటే దాదాపుగా 8000 లీటర్ల నీళ్ళు తాగినట్టు నువ్వు. అయినా నీ దాహం తీరట్లేదు. ఇది ఎక్కడ దాహమే? నీ దాహాన్ని భరించడం మా వల్ల కాదు కోళ్ళ. అవునన్నమిక, అమ్మ చెప్పింది అక్షరాల నిజం. ఇప్పుడు మనం మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయో రావో కూడా తెలియదు. అలా అంటారా? సరేనండి, నేను నా దాహాన్ని తీర్చుకుంటాను. నా అతి దాహాన్ని ఎవరు ఆపలేరు. నేను ఎలాగైనా నా దాహాన్ని తీర్చుకుంటానులేండి అని నీళ్ల పైపు పట్టుకొని క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబుక్కున గోడ ఎక్కి పక్కింట్లోకి దూకింది. అమ్మా, అనామిక పక్కింట్లోకి దూకింది. వాళ్ళ ట్యాంక్ నీళ్ళని తాగేస్తుందమ్మా. అసలే ఆ ఇంటి రమణికి నీకు పడదు. అతి దాహం కలిగిన అనామిక ఆ నీళ్లు మొత్తం తాగేస్తే ఆ రమణి ఊరుకుంటుందా? ఊరంతా పిలిచి గొడవ పెడుతుంది. అనామిక వంకతో నిన్ను తిట్టని తిట్టకుండా తిడుతుందమ్మా, ఆలోచించుకో అని రమేష్ చెప్పగానే శారద అదిరిపడుతుంది. ఎల్లు బాబు, పక్కింటికెళ్ళు. ఎట్టగైనా అనామికని ఆ రమణి ఇంట్లో నుంచి నీళ్లు దాక్కుండా చూడరా, ఎల్లు అని చెప్పగానే రమేష్ వెంటనే రమణి ఇంటికొచ్చాడు. అప్పటికే అనామిక ఆ ఇంటి బయట ఉన్న ట్యాప్ దగ్గర కూర్చొని ట్యాప్కి పైపు పెట్టుకుని నీళ్లు తాగుతూ ఉంటుంది. రమేష్ ట్యాప్ని క్లోజ్ చేశాడు. అనామిక కోపంగా చూసింది. అనామిక, ఇక్కడొద్దు, నీకు దండం పెడతాను. రమణి ఇంట్లో నీళ్లు మొత్తాన్ని నువ్వు తాగొద్దు. రమణి మన మీద కేసేసినా వేస్తుంది. అదంతా నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా నా దాహాన్ని నేను తీర్చుకోవటమే. ఆ ట్యాప్ని ఓపెన్ చేయండి, నేను దాహానికి తట్టుకోలేకపోతున్నాను. దాహం, అబ్బా నాకు చాలా దాహంగా ఉంది. అనామిక కోపంగా రమేష్ని నెట్టేసింది. రమేష్ కింద పడ్డాడు. అనామిక పట్టించుకోకుండా ట్యాప్ ఓపెన్ చేసుకుని నీళ్లు తాగుతూ ఉంటుంది. రమేష్ లేచి, అమ్మా, అనామిక నా మాట వింటలేదు, నన్ను నెట్టేసి నీళ్లు తాగుతుంది, ఇక నువ్వే రావాలి. అనామిక నీళ్లు తాగడం ఆపేలా లేదు అని గట్టిగా అనటంతో శారద చకచక రమేష్ దగ్గరికి వచ్చింది. బాబు రమేష్, నువ్వు వెళ్ళి మోటార్ వేసి ట్యాంక్ నింపుపో, నేను కోడల్ని తీసుకొస్తానులే. రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శారద అనామిక దగ్గరికి వచ్చింది. అప్పటికే ఆ ట్యాంకులోని పూర్తిగా నీటిని అనామిక తాగేసింది. నోట్లో నుంచి నీళ్ల పైపు తీసి, అత్తయ్య, ఈ ట్యాంక్లో కూడా నీళ్లు అయిపోయినట్టున్నాయి, వెళ్ళి రమణి పిన్నికి మోటార్ వేయమని చెప్పండి. గట్టిగా అరవ బాగా అనామిక. ఇంట్లో ఉన్న రమణి గనక మన మాటలు ఏందంటే దండయాత్ర చేసుద్ది, ఎద్దున దెబ్బలతో పచ్చడి చేసుద్ది. మన ఇంటికి పద, నేను మన మోటార్ వేస్తానులే, ట్యాంక్ నింపుతా పద. నిజంగా నింపుతారు కదా? అయ్యో, నింపుతాను పదవే. నీ అతి దాహం గురించి నాకు తెలుసు కదా, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పద. అనామిక చేతిని పట్టుకొని శారద తన ఇంటికొచ్చింది. అనామిక వెళ్ళి ట్యాప్ దగ్గర పైప్ పట్టుకొని కూర్చుంది. రమేష్ వచ్చాడు. దిగులుగా ముఖం పెట్టి, అమ్మా, మన బోర్ ఎండిపోయిందే, నీళ్లు రావటం లేదు అని చెప్పగానే శారద కళ్ళు తిరిగి కింద పడిపోయింది. రమేష్ కంగారు పడుతుంటే అతిదాహంతో ఉన్న అనామిక కింద పడిన అత్తగారు శారదని పట్టించుకోకుండా నీళ్ల పైపు తీసుకొని అలా ఊళ్ళోకి పరుగు తీసింది. బెడ్ మీద పడుకున్న శారద అప్పుడే కళ్ళు తెరిచింది. భర్త ప్రసాదు, కొడుకు రమేషు అయోమయంగా చూస్తూ ఉంటారు తన వైపు. కాళ్ళు ఎక్కడికి వెళ్ళింది? మన బోర్ ఎండిపోయిందని చెప్పగానే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావమ్మా. అయినా పట్టించుకోకుండా వాటర్ పైప్ తీసుకొని పరుగున ఊళ్ళోకి వెళ్ళింది. ఎన్ని నీళ్ళ ట్యాంకుల్ని ఖాళీ చేస్తుందో తెలియట్లేదు. ఎంతమంది మన ఇంటి మీదకి వస్తారో తెలియట్లేదు. ఎంత గొడవ చేస్తారో ఏంటో. ఎట్టా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ మన కోడలకి అతి దాహం వచ్చింది. అసలు ఎట్టా పోద్దో కూడా తెలియట్లేదు అని శారద అంటుండగా ఊరి వాళ్ళు వెంటనే శారద దగ్గరికి వచ్చారు. శారద పిన్ని, బయటికి రా. ప్రసాద్ బాబు గారు తామరు కూడా బయటికి రండి అని అరుస్తూ ఉంటారు. శారద, ప్రసాదు, రమేష్ ముగ్గురు బయటకొచ్చారు. వారు ఊరి వాళ్ళు కోపంగా చూస్తుంటే వాళ్ళ వైపు చూసి భయంగా వణికిపోతూ ఉంటారు. అనామిక అతిదాహం గురించి వాళ్ళు అరుస్తూ చెప్తూ ఉంటారు. ఇట్ట చూడండి, మీ అరుపుల్లో బాధ నేను అర్థం చేసుకోగలను. నా కోడలకేమో అతి దాహం ఉంది,
అందువల్ల అందరి ఇళ్లలో నీళ్లు తాగేస్తుంది. చాలా ఇళ్లలో బోర్లు కూడా ఎండిపోయాయి. అసలు ఇది ఎండాకాలం కదా, నేల కష్టాలు ఎట్టా ఉంటాయో నాకు బాగా తెలుసు. మీ అందరూ నన్ను క్షమించేసి వెళ్ళిపో. మరి ఎండిపోయిన మా బోర్ల సంగతి ఏంటి? అందుకు మేమేదో ఒకటి ఆలోచిస్తానులేమ్మా. ఇప్పుడైతే వెళ్ళండి. ఇప్పుడు మా కోడలు అనామిక ఎక్కడుంది? మా ఏళ్లలోని నీళ్లు మొత్తం తాగడం పూర్తయ్యాక అడివైపుకి వెళ్ళింది. పదరా బాబు, అన్న మీకు అడవిలో ఉన్న నీటి కొలంలో ఆ పైప్ పెట్టి నీళ్లు తాగితే. వామ్మో అమ్మా, ఇప్పుడు ఊళ్ళోని బోర్లు ఎండిపోయాయి. అనామిక అడవికి వెళ్ళింది. నీళ్ళ కొలన్లు కాలువలు ఎండిపోతాయి. ఆ తర్వాత నదిలోకి కూడా వెళ్తుంది. నది మొత్తాన్ని తాగేస్తుంది. పదండి, ముందుగా మనం అనామికని ఎలాగైనా పట్టుకొచ్చి ఇంట్లో బంధించాలి. మీరు వెళ్ళండి అని శారదా, ప్రసాదు, రమేష్ వల తీసుకొని అడవిలోకి వెళ్తారు. ముగ్గురు అనామిక కోసం వెతుకుతూ ఉంటారు. అనామిక ఒక కొలను ఒడ్డున కూర్చొని ఆ కొలంలో వాటర్ పైపు వేసుకుని నీళ్లు